మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. ఈ గ్రంథంలో మనం ఇప్పుడు ఫస్ట్ చాప్టర్కి వచ్చాము. సాయం సంధ్యా సమయమున భాద్రపద మాసాంతపు మబ్బు తునుకలు దూది పింజముల వలె నైరుతికి తొలగిపోవచున్నవి. వాయవ్య దిశ నుండి ఎర్రని ఎండపొడ చెరువున ప్రతిబింబించుచున్నది. గాలి అలలు తటాకమున చిరుతరంగములను మెదిపి తీరమందలి మెట్లపై గంధము దీయుచున్నవి. నీరము స్వచ్ఛమైనను ఎండపొడలో ఎర్ర బురదవలే భ్రమగొలుపుచున్నది. చెరువులో స్నానము చేసి మునిగి లేచుచున్న ముగ్గురు గోపాంగనలు తడి తుడుచుకొని మెట్లపై నిలబడి వస్త్రములు మార్చుకొనుచు, దిగరాదు, నీవా మెట్టుపైననే బుద్ధిగా కూర్చుండవలెను అని 2 సంవత్సరముల బాలుని మందలించుచున్నారు. బాలుడు మెట్టుపై పొందికగా దిశమలతో మావి పిందెల మొలత్రాడుతో మౌనముగా మోకాళ్లపై చేతులించి కూచుండెను. కొన్ని క్షణములాగి పకపకా నవ్వుచుండెను. క్రింది మెట్టుపైనున్న చెరువు నీటిలో మునుగుచున్న అతని పాదములు చేప పిల్లల వలె కదలుచున్నవి. దిగనా దిగనా అని బాలుడు కవ్వించుచుండగా, దిగరాదు దిగరాదు అని ఒక గోపిక మందలించుచు కన్నులతో భయపెట్టుచుండెను. 17 ఒక బాలిక మెట్లు దిగి బాలుని సమీపించుచున్నది. ఒత్తుగా జఘన భాగము మీదకు వ్రేలాడుచున్న వాలుజడ పడగ విప్పిన నల్ల త్రాచు వలె ఒదుగులు పోవుచుండెను. ఒక చేతిలో చిన్న కడిమి పూల గుత్తి, నెమలి కన్ను, మరి ఒక చేతిలో ఒక సన్నని వేణువు. మెట్లు దిగుచునే ఆమె, వ్రజకుంజము నుండి నీ కోసమై కొని తెచ్చి తిని, ఇంటికి పోయి తిని, నీ వచ్చట లేవు అని బాలుని దక్షిణ హస్తమునకు తన చూపుడు వ్రేలందించి మెట్లు ఎక్కించుచుండెను. స్నానము చేసిన గోపికలలో ఒకత, ఇంకేమి మాతో మాట్లాడడు, రాధత్త వచ్చినదిగా, ఇంటి నుండి బయలుదేరినప్పుడు మాత్రము మేము సాయము రావలెను. రాధ కనిపించినచో ఎవ్వరూ అక్కరలేదు. ఎంత సులభముగా మన వెంట పడునో అంత త్వరగా మనలను వదిలించుకొనును. అన్ని చేష్టలు స్వతంత్రములు అనెను. 2వ గోపిక, ఏమమ్మా రాధమ్మ, మేము గదా తల్లితో చెప్పి పిల్లవానిని వెంటబెట్టుకొని వచ్చినది, ఇతగాడిని మేమప్పచెప్పవద్దా అని నవ్వెను. చేతనైనచో పిలుచుకొని పొండు, మాకు పని ఉన్నది, మేమిద్దరము ఇచ్చటనే కూర్చుందుము అని రాధ బదులు చెప్పెను. ఇదే గదా నీ గర్వము, వీడెత్తువారి బిడ్డ, ఎవరు కావలెనో ఎవరునూ చెప్పలేరు అని 3వ గోపిక మూతి త్రిప్పెను. మొదటి గోపిక, అయినను మేము నీతో మాట్లాడలేదు కదా, బాలునితో మాట్లాడుచుంటిమి, నీవు కల్పించుకొననేలా అని మూతి బిగించెను. రాధ, ఎవరితో ఎవరు మాట్లాడినను నా పద్ధతి ఒక్కటే, ఇతడు కూర్చుండిన చోట నేనును కూర్చుందును, నడచినచో వెంట నడతును, ఇంటికి పోవలనన్నప్పుడు కొనిపోదును. ఏమి గొప్ప, రేపు ప్రొద్దున్న చల్లచేయు వేళకు వెన్న కోసమని వీడు నా పక్కన చేరునుగా, అప్పుడు చెప్పెదను. ఇప్పుడెందుకులే, రావే పోదము. తల్లి రాధమ్మ, పిల్లవానిని ఇంటికి చేర్చు భారము నీదే, మాకు పనులున్నవి అని 3 గోపికలను బిందెలలో నీళ్లు ముంచుకొని పిడిచిన తడి చీరలు పట్టుకొని మెట్లెక్కి ఇండ్లకు పోయిరి. బాలకృష్ణుని పైమెట్టున కూర్చుండబెట్టి రాధ జుట్టు దువ్వి ముందు వైపున కొండె చుట్టెను. కడిమి పూల గుత్తిని నెమలీకను గురుచ్చెను. వేణువు చేతికిచ్చెను. బాలకృష్ణుడు పట్టుకొని దానిని అటు ఇటు త్రిప్పి చూచుచుండెను. బాలుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని రాధ తానే వేణువు నూదెను. సన్నని గానము బయలుదేరి గాలిలో కలిసి చిరు తరంగములను తాకి నీటి తుంపురులలో లీనమగుచుండెను. చెట్లపై గూళ్లకు చేరు పక్షుల కిలకిలారావములు సన్నగా శృతి కలుపుచుండెను. బాలకృష్ణుడు మురళి నూదుటకు ప్రయత్నించెను. చెరువు గట్టున మలుపు తిరిగిన బాటలో
కిర్రుచెప్పుల శబ్దము వినవచ్చెను. నందుడు శతగోపుడు బాణాకర్రలతో తలపాగలతో బాటలో మలుపు తిరుగుసరికి సూటిగా ఎదుట కాత్యాయనీదేవి గర్భాలయ దీపము కనిపించెను. రాధయు బాలుడును లేచి వారి వెనుక నడువసాగిరి. శతగోపుడు ఇట్లనెను, రాధా, నీవెప్పుడు వచ్చితివి? మీ అమ్మ కూడా వచ్చినదా? రాధ ఇట్లనెను, నేనే బయలుదేరి వచ్చి తిని. నందుడు, బాలుడు వచ్చిన వెనుక వ్రజగ్రామముల వారి రాకపోకలు గ్రామాంతరములని ఎవరికిని గుర్తుండుటలేదు. అందరూ ఒకే గ్రామమున తిరుగుచుంటిమని అనుకొనుచున్నారు. శతగోపుడు, అది సరికాని మన వ్రజగ్రామములలో జరుగుచున్న తిరుగుబాటు వార్తలు దేశాంతరములకు ప్రాకుట ఆశ్చర్యము. మొన్నటి దినమున నీవు అందుకొనిన లేఖ వంటి లేఖలు మన మిగిలిన గ్రామముల వారికి కూడా అందినవి. మన తిరుగుబాటులకు సంతోషము వెలిబుచ్చుచూ యవనులు అన్ని గ్రామములకును లేఖలందించిరి. వారికి కూడా కంసునిపై కేసిపై వైరకారణములేవో ఉన్నట్లు చిత్రించుచున్నారు. నందుడు, ఇది వివేకింపదగిన విషయము. మధురలో నగరమునకు దూరముగా మధువన సమీపమున ఒక యవన గురువు చిన్న విద్యా కేంద్రమునొక దానిని నెలకొల్పుటకు కంసుని అనుజ్ఞ పొందెనట. కొందరు యవన భటులు కూడా ఆయుధములతో దిగి పల్లెలలో నివాసములు ఏర్పరచుకొనుచున్నారు. ధృతరాష్ట్రుని సమ్ముఖము నుండి వారు కంసునికి ఆజ్ఞాపత్రము కొనివచ్చిరట. శతగోపుడు, శకుని స్వయముగా 3 యవనాచార్యులను హస్తినకు గొనివచ్చి సుబలుని కోరికగా రాజదర్శనము చేయించెను. ఆ 3 ఒకడు విద్యాలయము పెట్టెను. 2వ వాడు నేపాలమున గండకీ తీరమున మరి ఒక విద్యాలయము స్థాపింపబోచున్నాడు. 3వ వాడు మధురలో పీఠము పెట్టెను. ఇంతకును వీరు మనవారికి నేర్పు విద్యలు ఎట్టిది? నందుడు, విద్యాలయమునకు ఆయుధ భటులెందుకు? అంతయు గందరగోళముగానున్నది. శతగోపుడు, పరిపాలకుల సమ్మతితో విద్యాలయములు పెట్టినవాడు వ్రజకులము చేసిన తిరుగుబాటుదారులను మెచ్చుకొనుట ఎట్లు? నందుడు, సుబలుడు స్థాపించిన వాయవ్య దిశయందలి కనుమలలోని మహావిద్యాపీఠమే ఇన్నిటికిని కేంద్రము. అచ్చట యవన వీరులు కోయజాతులకు దొమ్మి యుద్ధములు నేర్పుచున్నారు. దాని ప్రసక్తి ఎట్టిదో? శతగోపుడు, దొమ్మి యుద్ధములకు బ్రహ్మావర్తమున గల ఆవశ్యకత ఎట్టిదో? సుబలుని సమ్మతితో కాలయవనుడు యవన సైన్యములను దింపుచున్నాడు. నందుడు, ఆ మహావిద్యాలయమున వేదమంత్రములకు క్రొత్త అర్థములు చెప్పుచున్నారు. యవన, పాంచాల, సింధు, నేపాల, భిల్ల స్థానముల నుండి యువకులు శిష్యులుగా చేరుచున్నారు. శతగోపుడు, క్రిందటి పూర్ణిమ నాడు నేను చేసిన శతశృంగ యాత్రలో పాండురాజు కొన్ని హెచ్చరికలు చేసెను. సుబల యవన సంబంధములు దేశమునకు విపత్తు కలిగించునని చెప్పెను. యమునా తీరములలో వైదేశికులైన బెస్తలు మరల గ్రామములను కట్టుకొనుచున్నారు. ఆ నడుమ జరాసంధుని దెబ్బకు దేశమును విడిచి పారిపోయిన వారు ఈ నడుమ మరల ధృతరాష్ట్రుని అండదండలతో కూడదీసుకొనుచున్నారు. మన మత్స్య విక్రేతల దగ్గర మత్స్యములను కొని అమూల్యమైన సువర్ణములను వెదజల్లుచున్నారు. మనవారు వారికి ఆశ్రితులుగా చేరుచున్నారు. యవనులు కాశ్మీరము నుండి శాలువలు, కుంకుమ పువ్వు పెద్ద మొత్తములుగా కొని సువర్ణము దింపుచున్నారు. హస్తినామున్నగు నగరములలోని సాలెవాండ్రతో సహవసించి అమూల్యములైన పట్టు వస్త్రములను, సన్నని నూలు వస్త్రములను బహుమూల్యమునకు స్వాధీనపరుచుకొనుచున్నారు. బహువస్త్ర విక్రేతలను గణములుగా ఏర్పరచి తాము నాయకులుగా వాణిజ్యము నడుపుచున్నారు. దేశములోని ప్రజలకు వస్తువులు లభ్యము కాకున్నవి, కొనలేని స్థితి ఏర్పడుచున్నది. ఈ పోకడలలో భయంకర పరిణామములుండునని పాండురాజు అభిప్రాయపడుచున్నారు. నందుడు, మొదట పోకడలే అంతుపట్టుటలేదు. కతిపయ దినములలో మరల మధురకు పోయి మన నాయకుడు వసుదేవుని కలుసుకొని కర్తవ్యము నిర్ణయించుకొనవలెను. ఆలయమున అందరునూ సమావిష్టులై స్తోత్రపాఠములు చేయుచున్నారు.
పూజారంభమైనది. అచ్చటికి పోయినచో మనస్సు కుదుటపడును. పూజాంతమున గర్గులు కొన్ని సందేహములు తీర్పగలరు. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది.